హాయ్ ఫ్రెండ్స్, డీమార్ట్కి వెళ్దామని రెడీ అయ్యాను. ఇగోండి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా బట్టలు ఆరేసినవన్నీ గబగబా తీసేసి ఇంట్లో ఆరేసేసుకొని వర్షం తగ్గుతుందో లేదో చూస్తున్నాను. మనం వర్షాకాలం బయటికి వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకేమైనా పని మీద వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళేటప్పుడే వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు మనం పనిలో ఉంటాం. రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను వర్షం ఆగంగానే వెళ్ళొచ్చని. ఇగోండి ఇప్పుడే ఆగింది, చిన్న చినుకులు పడుతున్నాయి. నాకు వర్షాకాలం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పను, కానీ ఏదైనా పని మీద వెళ్ళాలంటే వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు. అన్ని ఆటంకాలే, చిరాగ్గా ఉంటుంది. అవునా కాదా చెప్పండి? టైం మేనేజ్ చేయడం చాలా కష్టం వర్షాకాలం. ఎండాకాలమే కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు. వింటర్ ఓకే, మేనేజబుల్. ఈ రైనీ సీజన్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకే చిరాకు. అవునా కాదా? నాకే కాదు, అందరికీ అలానే ఉంటది కదా. కామెంట్ చేయండి. ఇప్పుడు ఫుల్ ఎండ్ వచ్చేసింది. మీరు నమ్ముతారా? చూడండి ఒకసారి. ఇంకా డీమార్ట్కి వెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోయి తొందరగా వచ్చేస్తే బెస్ట్ కదా. చూసారా, ఎండాకాలం ఎండలా వచ్చేసింది. మాకు కావాల్సిన సరుకులు తీసుకుని ఇంటికి వచ్చేసామండి. డీమార్ట్కి వెళ్ళామంటే గంటన్నర టైం ఖచ్చితంగా పడుతుంది కదా. ఇంకా వేడి కాఫీ తాగుతున్నాము. మీరు కాఫీలు టీలు తాగడం అయిందా? ఎప్పటికప్పుడు రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. మన జీతాలు మాత్రం పెరగట్లేదు. ఖర్చులు తగ్గించుకొని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కదా. ఒకప్పుడు 4 సంవత్సరాల క్రితం 3,000కి వచ్చే సరుకులు 6,000, 9,000, 10,000. ఇంకా మన రిక్వైర్మెంట్స్ బట్టి డబల్ అయిపోతున్నాయి ఖర్చులు కదా. మేము సాటర్డే సండే డీమార్ట్కి అస్సలు వెళ్ళమండి. ఫుల్ రష్ ఉంటుంది. ఆ టైంలో నేను ఏవేవి తీసుకోవాలో కూడా మర్చిపోతాను అనమాట. ఆ రష్లో నాకు సఫికేటెడ్గా అనిపిస్తుంది, అందుకే వెళ్ళబుద్ధి కాదు. మాక్సిమం వీక్ డేస్లోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆ టైంలో వెళ్తాం అనమాట. నాకు ఎప్పుడైనా తప్పదు అంటే సాటర్డే సండే వెళ్తాను. కానీ చాలా మందికి సాటర్డే సండేనే కుదురుతుంది కాబట్టి వెళ్తారు కదా. మరి మీ షాపింగ్ అయిపోయిందా?